తెలుగోళ్ళు ఈ ఫీల్డ్‌కి రావాలంటే కొంచెం బ్యాక్ స్టెప్ ఏస్తారు. ఈ అమ్మాయిలు మెయిన్. అలాంటిది మీరు హీరోయిన్ క్యారెక్టర్ చేశారు. అంటే ఎలా ఉంటది? అంటే తెలుగు అమ్మాయిలు ఎందుకు భయపడుతున్నారు రావడానికి ఈ ఫీల్డ్‌కి? ఎందుకు అమ్మాయిలు భయపడతారంటే ఇప్పుడు ఇప్పుడున్న జనరేషన్‌లో ఒక అమ్మాయి బయటికి రావడం అంటే చాలా కష్టం. ఎందుకంటే సెక్యూరిటీ లేదు అమ్మాయికి. అందుకే పేరెంట్స్ ఎక్కువగా భయపడుతూ ఉంటారు. ఇప్పుడు అమ్మాయికి బయటికి పంపిస్తే సేఫ్‌గా ఇంటికొస్తుందనే గ్యారంటీ లేదు. ఏ ప్రాబ్లమ్ ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. సో, అలాంటప్పుడు ఎందుకు ఎడ్యుకేషన్ అయిన తర్వాత ఒక మంచి మ్యాచ్ చూసి పెళ్లి చేసేస్తే బావుంటుంది. ఆ ఫీల్డ్ ఎందుకు అనుకుంటారు. ఇంకొకటంటే ఇదేమో గ్లామర్ రోల్. సో, ఇక్కడ మంచి చెడులు గూడా ఉంటాయి. అవన్నీ అవసరమా అని అనుకుంటారు. ఇంకొక విధంగా పేరెంట్స్ ఎలా ఆలోచిస్తారు. సో, సరే తనకిష్టం ఉంది కదా చేసుకొని, కానీ సొసైటీ ఏమంటుందో. ఇప్పుడు వాళ్ళకన్నా పక్కనున్న వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచిస్తారు. ఏందంటే మనం తీసుకున్నట్టు పేరెంట్స్ తీసుకోలేరు. హ్మ్. వాళ్ళేంటంటే చాలా క్లియర్‌గా ఆలోచిస్తారు. సో, హ్మ్. రిలేటివ్స్ ఏమంటారు, వీళ్ళేమంటారు, వాళ్ళేమంటారు అన్నట్టుగా సైడ్ నుంచి ఎక్కువ ఆలోచిస్తారు వాళ్ళు. దానివల్ల వాళ్ళు పంపియలేకపోవడం ఒక విధంగా ఉంటుంది. అమ్మాయిలకి చేద్దామనుకున్నా ఇప్పుడు కొంతమంది యాక్టర్ అయిదామని చాలామంది అనుకుంటారు. రాలేకపోవడం. కొంతమంది పేరెంట్స్ వల్ల కావచ్చు, కొంతమందికి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ వల్ల కావచ్చు, కొంతమందికి ఛాన్స్ రాకపోవచ్చు. అలా వచ్చి మధ్యలో ఇలా సేమ్ ఇలా డ్యూరేషన్ ప్రాబ్లమ్ వల్ల ఇంత టైం అయినా మనకు దగ్గరికి ఏ క్యారెక్టర్ రాకపోవడము. అవునవును. చాలా స్ట్రగుల్ ఉంటాయండి. అంత ఈజీ కాదు. అమ్మాయిలకి చాలా స్ట్రగుల్ ఉంటుంది. ఈజీగా బయటికి రావడం అంటే ఈజీగా సక్సెస్ కొట్టాలి అనుకోవడం చాలా రాంగ్ అండి. చాలా రాదు కూడా. ఎందుకంటే చాలా స్ట్రగుల్ ఉంటుంది దాని వెనక.